హాయ్ నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది. నిన్నటి రోజున పేపర్లో వచ్చినటువంటి వార్త ఏమిటి అంటే 71,000 మంది ఇందిరమ్మ గృహాలకి అర్హులని సెలెక్ట్ అయితే చేయడం జరిగింది. ఇంకా కొంతమంది అర్హులని గుర్తించేటటువంటి ప్రక్రియ కొనసాగుతుందని ఈ వార్తాపత్రికలో చెప్పడం అయితే జరిగింది. అయితే ఈ 71,000 మందిని ఏ విధంగా సెలెక్ట్ చేశారు, మిగిలిన వారిని అర్హులని ఏ విధంగా సెలెక్ట్ చేస్తున్నారు అనే పూర్తి ఇన్ఫర్మేషన్ని ఒక 3 దశల రూపంలో విభజించడం అయితే జరిగింది. వాటికి పేర్లే L1, L2, L3గా డిసైడ్ అనేది చేయడం జరిగింది. అయితే ఈ L1 కేటగిరీలోకి ఎవరు వస్తారు, L2 కేటగిరీలోకి ఎవరు వస్తారు, L3 కేటగిరీలోకి ఎవరు వస్తారు అనే పూర్తి ఇన్ఫర్మేషన్ని మనం ఈ వీడియోలో చర్చించుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక వీడియో విషయానికి వచ్చినట్టయితే ఈ ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి L1, L2, L3 కేటగిరీస్ అంటే ఏమిటి, ఇందులో L1 కేటగిరీలో ఉన్నటువంటి వారికైతే ఈ 71,000 మందిని సెలెక్ట్ చేయడం జరిగింది. ఇంకా కొంతమందిని సెలెక్ట్ చేస్తున్నామని ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. అయితే L1 కేటగిరీ అంటే ఏమిటి అంటే మొదటిగా ఎవరికైతే ఇండ్లు లేకుండా ఇల్లు కట్టుకోవడానికి సొంత స్థలం జాగా కలిగి ఉన్నటువంటి వారందరినీ కూడా ఈ L1 కేటగిరీలోకి తీసుకురావడం అయితే జరిగింది. ఈ L1 కేటగిరీలో ఉన్నటువంటి వారిలోనే ఫస్ట్ విడతలో భాగంగా ఈ 5 లక్షల రూపాయలని మంజూరు చేయడానికి 71,000 మందిని గుర్తించడం అయితే జరిగింది. ఇంకా ఈ ప్రక్రియ కంప్లీట్ కాలేదు, ప్రక్రియ అనేది జరుగుతుంది. వాళ్ళని కూడా గుర్తించేటటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి ప్రభుత్వం వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది. అయితే మరి L2 కేటగిరీ అంటే ఏమిటి అంటే సొంత జాగా లేకుండా అదేవిధంగా వారికి ఇల్లు కూడా లేనట్టయితే వారిని ఈ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించినటువంటి L2 కేటగిరీలో పెట్టడం అయితే జరుగుతుంది. ఈ L2 కేటగిరీలో ఉన్నటువంటి వారికి ఫస్ట్ విడత L1 కంప్లీట్ అయిన తర్వాత L2లో ఉన్న వారికైతే ఇల్లు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక చివరిగా L3 కేటగిరీ అంటే ఏమిటి అని చూసుకున్నట్టయితే L3లో ఇల్లు ఉండి సొంత జాగా ఉన్నప్పటికీ కూడా ఇల్లు ఆల్రెడీ ఉన్నట్టయితే అలాంటి ఇల్లు శిథిలావస్థకు చేరి ఉంటే రేకుల ఇల్లు కానీ గూనపెంకల ఇల్లు కానీ ఉన్నట్టయితే ఇక్కడ బిల్డింగ్ ఉన్న వాళ్ళని అయితే కన్సిడర్ చేయరు. ఈ విధంగా రేకుల ఇల్లు లేదా పెంకుటిల్లు ఇలాంటి శిథిలావస్థకి చేరినటువంటి ఇండ్లు ఉన్నటువంటి వారిని L3లో చేర్చడం అయితే జరుగుతుంది. వీరందరికీ కూడా L3 కేటగిరీలో చేర్చిన వారందరికీ కూడా L1, L2 కంప్లీట్ అయిన తర్వాత L3 వాళ్లకు ఇస్తాము అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుంది. ఈ L1, L2, L3 కేటగిరీల మీద మీ యొక్క అభిప్రాయం ఏంటో కూడా మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ విధంగా ఇందిరమ్మ ఇండ్లని ఇవ్వడానికి ప్రభుత్వం అయితే ఆలోచన చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.